దేన్న స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో యేసు ప్రభు ఇలాగూ చెప్తారన్నమాట. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ప్రభువు మరి సువార్తను ప్రకటిస్తారు. అది ఎలాగంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారుమనసు పొంది సువార్తను నమ్ముడని యేసు ప్రభు ప్రకటన చేస్తారు. మరి సువార్తను యేసు ప్రభు అంతటి సువార్తను ప్రకటించడానికి, ప్రాణం పెట్టడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఆ యేసు ప్రభు. కనుక మనము కూడా అదే అంటారు పౌలు, నేను గ్రీసు దేశస్థులకును, రోమా పత్రిక 1వ అధ్యాయంలో పౌలు అంటారు, నేను గ్రీసు దేశస్థులు కాని వారికి నేను రుణస్థుడను. ఆయన కూడా నేను సువార్తను ప్రకటించాలి, నేను రుణస్థుడును, సువార్త విషయంలో నేను రుణస్థుడుగా ఉన్నాను అని పౌలు చెప్తారు. అదే విధముగా మనము కూడా దేవుని సన్నిధికి మనము రుణస్థులమై ఉన్నాము. మనకి అనేకమైన మనకు సహాయము కావాలి అని అనుకున్నప్పుడు మనము సహాయం కొరకు ఎంతగానో మనం ఎదురు చూస్తాం. ఎవరు చేస్తారా ఏంటి అని ఎదురు చూస్తున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనకు సహాయం చేశారనుకోండి, అబ్బా నువ్వు నాకు చాలా సహాయం చేసావు, నీకు ఎంతైనా రుణపడి ఉంటానా అని మనం అంటాం. అలాగే ఆ రుణము ఎలాగ తీర్చుకుందామని మనం ఎదురు చూస్తాం. ఆ రుణము, అమ్మయ్య ఇప్పుడు నువ్వు చేసిన సహాయానికి నువ్వు నాకు చేసిన సహాయానికి నేను నీకు రుణపడి ఉన్నాను అని అంటారు కదా. ఆ రుణాన్ని తీర్చుకునే సమయం వచ్చినప్పుడు ఆ రుణాన్ని మనం తీరుస్తాం. అలాగే మనము ఎంత మన జీవితకాలమైనా సరిపోదు. యేసు ప్రభువుకి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాము. అది ఏంటంటే మనకి తన కలవరి శిలువలో ప్రాణం పెట్టారు. 3.5 సంవత్సరమును ఈ లోకములోనికి వచ్చి సువార్తను ప్రకటించాడు. కలవరి శిలువలో ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఎంతగానో మనకు మేలు చేస్తూ రేయి పగలు మన పాదములకు రాయి తగలకుండా మనకు కావాల్సిన సహాయము ఎప్పుడు ఏ విధంగా కావాలో మనకు సహాయము ఆ విధంగా సహాయం చేస్తున్న ఆ యేసు ప్రభు, మనము కూడా ఆయనకు రుణస్థులము. మన జీవితకాలమైన ఆయనకి మనం రుణస్థులం గనక మన జీవితకాలం కూడా సరిపోదు ఆయన రుణం తీర్చడానికి. గనక మనము కూడా సువార్తను ఎంతగానో ప్రకటించవలసిన వారమై ఉన్నాము. దావీదు కూడా అంటాడు, నువ్వు చేసిన మేలులకు నేనేమి చెల్లించగలుగుతానయ్యా, నీ రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రకటన చేయుదును అని దావీదు అంటాడు. అదే విధముగా ఇంకా స్తోత్రము నాయన. ఇంకా అనేక విధముగా ప్రతిది బైబిల్ మొత్తం కూడా సువార్త విషయమై రుణస్థులం. గనుక ఆయన అనేకమైన మేలు చేసిన దేవుడు. మనము కూడా అదే విధముగా దేవునికి మేలు చేయవలసిన వారమై ఉన్నాము. మనం కూడా ఎంతగానో రుణస్థులమై ఉన్నాము. ఆ రుణాన్ని తీర్చలేని వారము గనక మనము ఆ రుణాన్ని దేవుడు ఎంతగానో కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మనల్ని రక్షించి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని విజ్ఞాపన చేస్తూ మరలా మన కొరకు త్వరగా రాబోతున్నాడు. గనక మనము మనం పొందుకున్న ఆ మేలు ఇంకా అనేకులకు చెప్పి ఆ సువార్తను అనేకులకు మనం ఎంత విలువైనదంటే సువార్త. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ వస్తుందని ఆమె ఒక్క దాని కోసం యేసు ప్రభు ఆ ఎండవేళల మిట్ట మధ్యాహ్నం 12ంటికి ఆ ఎండవేళల ఆమె ఎప్పుడు వస్తుందా అని ఆ సువార్తను ఆమెను ప్రకటించడం కోసం ఆ యొక్క ఆత్మ కొరకు దేవుడే ఆ యాకోబు బావి వద్దకు వెళ్ళి ఎండవేళల యోహాను సువార్తలో రాయబడి ఉన్నది. ఎండవేళలో ఆ సమరయ స్త్రీ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె తన గ్రామ వారినందరినీ ప్రభు సన్నిధికి నడిపించింది. నేను నాతో మాట్లాడిన వాడిని
నాకు నీళ్ళు ఇచ్చిన వాణిని, మరి నాకు ఈ కార్యం చేసిన వాణిని వచ్చి చూడుడి అని ఆ స్త్రీ మరి గ్రామ ప్రజలందరికీ చెప్పినప్పుడు వారు ఏమని సాక్ష్యం చెప్తారంటే, నువ్వు చెప్పిన దానికన్నా మరి ఆమె చెప్పిన దానికన్నా ఇంకా మరి ఎక్కువగా ఉందంట యేసు ప్రభు యొక్క మాటలు. మరి నువ్వు చెప్పింది తక్కువే అని వాళ్ళు మాట్లాడతారు ఆ గ్రామ ప్రజలు. మరి అదే విధముగా మరి మనము కూడా ఎంతగానో మరి క్రీస్తు ప్రభువుకి మనం రుణస్థులమై ఉన్నాం. మరి ఆ రుణము మనం తీర్చుకోలేని వారము గనక మరి యేసు ప్రభువు ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు అంటున్నాను. మరి ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా మన యొద్దకు వచ్చిన ఆ రక్షణను, మరి మా యొద్దకు వచ్చి ఉన్నది ఆ రక్షణ, మరి ఎవరో ఒక మిషనరీ వచ్చి మా చేతిలో మా ఇంటికి వచ్చి ఇదిగోండి అమ్మ అని పెద్ద బైబిల్, మరి క్రొత్త నిబంధన కాదు, అప్పుడు ఆ కాలంలో మరి ఎర్ర బైబిల్ చిన్న క్రొత్త నిబంధన ఇచ్చేవాళ్ళు. మాకైతే మిషనరీలు వచ్చి పెద్ద బైబిలే వచ్చారు. పెద్ద బైబిలే ఉండేది మాకు తెలిసినప్పుడు కానించి మా ఇంట్లో పెద్ద బైబిలే ఉండేది. అది ఎవరు ఇచ్చారు అన్నది మాకు తెలియదు, కానీ ఎవరో ఇచ్చారని మా పెద్దవారు అనేవాళ్ళు. మా ఇంట్లో మాకు ఊహొచ్చిన కానించి ఒక బైబిల్ ఉన్నది. మరి ఆ ఎవరో తెలియని వాళ్ళు వచ్చి మరి ఆ బైబిల్ మాకు చేతికి ఇవ్వబట్టి ఇప్పుడు మేము మరి ఆయన సన్నిధానంలో ఆ సువార్తను మేము నమ్మి రక్షణ పొందుకొని ఉన్నాం. ఆ రక్షణ మాకు తరతరాలుగా వస్తుంది. మరి దేవుడు ఆ ఇంటికి మరి ఇదిగో తలుపు నద్దు నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను ఆయన వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తామన్న రీతిగా మరి మా తలుపు వద్దకు వచ్చి తట్టి మరి మా చేతికి బైబిల్ ఇచ్చి మాకు తరతరాలుగా రక్షణ ఇచ్చి ఉన్నాడు దేవుడు. మరి ఆయన చేసిన ఆ వాగ్దానం ప్రకారము నన్ను అంగీకరించిన వారికి నేను 1000 తరాల వరకు కరుణించు వాడునై ఉన్నానని ఆ దేవుడు అంటున్నాడు. మరి మమ్మల్ని కరుణించి మేము ఆ యేసు ప్రభుని అంగీకరించడం వలన మా ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ రక్షణ వచ్చి ఉన్నది గనుకనే మరి తరతరాలుగా మరి మేము కూడా మరి దేవుని సన్నిధానములో ఆనందిస్తున్న వారమై ఉన్నాము గనుక మరి ఇంకా అనేకులు మరి భూమి ఆకాశం తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉన్నదో మరి నాతో నిబంధన కొరకై అనేకులను మీరు సమకూర్చమడని మరి కీర్తనకారుడు కూడా అంటాడు. మరి మీది ఆకాశమునకు భూమికి ఆజ్ఞయిస్తున్నాను, పిలవండి. నాతో నిబంధన కొరకు ఆయన మనతో ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధన కొరకు ఆ నిబంధనలో వాళ్ళు కూడా ఉండాలి అని ఆ యేసు ప్రభు ఎంతగానో తపన పడుచున్నాడు గనుక మరి ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము గనుక ఈ రక్షణ దినములోనికి మరి ఆ దేవాది దేవుడైన యెహోవా మరి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో మరి మిమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. మరి ఎంత ఆనందం ఉందంటే దేవుని సన్నిధానంలో మరి ఆ బైబిల్ ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి మాకు ఇచ్చి ఆ బైబిల్ మరి ఆ బైబిల్ మా ఇంట్లో ఉండబట్టే కదా, మరి మేము అంగీకరించబట్టే కదా, ఆ దేవుడు మమ్మల్ని దర్శించబట్టే కదా మరి ఈ రక్షణ మేము పొందుకొని ఉన్నాము. మేము రక్షణలో ఆనందిస్తున్నాం. మరి ఈ విధముగా మరి మీకు కూడా పరిచయం చేసుకోవడం, మరి మీకు కూడా తెలియజేయడం, మరి ఇంకా అనేకులు రక్షణ లేని వారికి రక్షణ ప్రచురం చేయటమే మరి మన యొక్క దేవుని యొక్క ఉద్దేశము గనక మరి మా యొక్క ఉద్దేశము కూడా అదే గనక మరి ఇంకా ఎవరైతే మరి ఈ వీడియో ద్వారా వింటున్నారో వారందరూ కూడా మరి మారుమనసు రక్షణ కలగాలని ఆ దేవుడు ఆ దేవుడే వారికి అనేకులను మరి అనేక హృదయాలను మరి యెహెజ్కేలు కూడా అంటాడు. మరి యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడై ఉంటాను, వారికి రాతగుండె తీసి మాంసంతో నేను వారిని నింపెదను అని మరి యెహెజ్కేలుతో అంటాడు. మరి గనుక మరి అటువంటి ఆ విధముగా మరి దేవుడు ఎవరినైనా సరే దేవుడు ఆకర్షించందే దేవుని సన్నిధానంలోనికి ఒకళ్ళు రాలేరు గనుక మరి ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ కనుక దేవుడే మనల్ని ఆకర్షించే దేవుడై ఉన్నాడు గనుక మరి ఇంకా అనేకులని దేవుడు ఆకర్షించుకొని
దేవుని సన్నిధానంలోనికి రావాలని మరి ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము గనుక ఈ రక్షణ దినములోనికి అనేకులు రక్షణ పొందినట్లుగా మరి మీరు మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుని స్తోత్రాలు. మరి నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మరి స్తోత్రము నాయన, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ త్రియేక దేవ, నీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరి ఎవరికైతే ఈ వీడియో ద్వారా ఎవరైతే మరి ఇంకా మరి మారుమనసు రక్షణ బూది గంతల నివాసులు అందరూ కూడా మారుమనసు రక్షణ పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాము నాయన. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారుమనసు పొంది సువార్త నమ్ముడు అని నాయన మీరు మనుషులకు ఆజ్ఞాపించుచున్నారు నాయన. మరి అదే విధముగా ఇంకా అనేకులను మీరు ఆకర్షించుకోమని మరి ప్రభువా ఈ సువార్తను మరి ఇంకా ప్రబలిల్లి మరి అనేక హృదయాలు నీ వైపు తిరుగునట్లుగా నీ కృపను దయచేయమని, నీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని అయా. మరి తండ్రి నువ్వు గొప్ప దేవుడు గనుక ఈ గొప్ప రక్షణలోనికి వారు కూడా రాగల కృపను అనుగ్రహించి నీ నామమునకే సర్వ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుపరచుకోమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఈ వాక్యము బాగున్న ఎడల మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి లైక్ చేసి షేర్ చేసి ఇంకా మీరు నన్ను ఆదరించమని, మరి మీరే మా ఫ్రెండ్స్ కనుక మరి దేశ రక్తంలో మనం అందరము కడగబడిన వారము గనక మరి మీరు కూడా మరి అనేక విధముగా మరి మీరు నన్ను కూడా ఆదరించమని యేసు నామములో అడుగుతున్నాను. మరి మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్.